ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లలు లేవండి లేవండి లేవండి. కమ్ ఆన్ గెట్ అప్ గెట్ అప్. లేవండి అమ్మా. ఏంటి మిస్ అమ్మా ఇంత పొద్దునే లేపేశావు? మీ డాడీ జాగింగ్ నుంచి వచ్చేసారు. అబ్బా మిస్ అమ్మా, పాపం దేవుడు అంత కష్టపడి బుర్ర ఇచ్చినందుకైనా అప్పుడప్పుడు వాడొచ్చు కదా మిస్ అమ్మా. ఇవాళ సండే అంటే ఫన్ డే, మాకు హాలిడే. పడుకుంటే డాడీ ఏమనరు. విసికించకుండా వెళ్ళిపో. లైట్ ఆఫ్ చేసి ఫ్యాన్ ఆన్ చేయి. గుడ్ నైట్. గుడ్ నైట్. పిల్లలు పిల్లలు లేవండి. పిల్లలు లేవండి. పిల్లలు, నేను మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొస్తే మీరేంటి గుడ్ నైట్ అంటున్నారు? లేవండి లేవండి లేవండి. పిల్లలు లేవండి. అబ్బా, పొద్దున్నే నీ మొహం చూశాక కూడా అది నాకు గుడ్ న్యూస్ ఎలా అవుతుంది? ఒకవేళ గుడ్ న్యూస్ అయినా నువ్వు చెప్తావు కాబట్టి బ్యాడ్ న్యూసే అవుతుంది. అంజు, దిస్ ఈస్ టూ మచ్. మిస్ అమ్మ ఏం చెప్తుందో కూడా వినకుండా బ్యాడ్ న్యూస్ అనడం కరెక్ట్ కాదు. మిస్ అమ్మా, అంజున్ పట్టించుకోకు. నువ్వు చెప్పు, గుడ్ న్యూస్ ఏంటి? మీ డాడ్ అందరినీ రెడీ అవ్వమని చెప్పారు. పిక్నిక్ కి తీసుకెళ్తున్నారంట. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండ పండింద, మాటలోని తీయదనం తీట తిన అయింద, మనసంత పొరిసి లోతులు కడుపంత నింపి దాతలు. అంజు, ఇప్పుడు నువ్వు మిస్ అమ్మని అమ్మ అన్నావా? చీకటిల వెలుగుదనం వెన్నెలై విరిసిందా, స్నేహమన్న సహజ గుణం సేతువై నిలిచిందా, బంధాలు వెతికి బాటలు గంధాలు పూసి తోటలు. అవునా అంజు, నువ్వు నన్ను అమ్మా అని పిలిచావా? లేదు, నేనేం అమ్మ అనలేదే, మిస్ అమ్మ అన్నాను. అయినా నిన్ను మా అమ్మ స్థానంలోకి ఎలా రాణిస్తాననుకున్నావు? ఏయ్ అంజు, పిలవలేదంటే పిలవలేదని చెప్పంజు. దానికి ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పాపం మిస్ అమ్మ ఎంత బాధపడుతుందో. ఎవరో బాధకి నన్ను కారణం చేయకండి. అయినా ఏంటి అందరూ అలా డల్ అయిపోయారు? త్వరగా తయారవ్వండి. తెలుసు కదా మనం పిక్నిక్ కి ఎన్ని ప్యాక్ చేయాలో.
మీరు తయారైతే చాలు, నేను మీకు నచ్చిన వంటలు వండి ప్యాక్ చేస్తాను. అయ్యో మిస్ అమ్మ, నీకు మా పిక్నిక్ ఎలా ఉంటుందో తెలియదు కదా. అవును, బాస్కెట్ బాల్ నుంచి క్రికెట్ వరకు అన్ని ఆడతాం. మ్మ్. క్రికెటా? అవును, మా డాడీ అయితే ఒక్కసారి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగితే ఎవరూ అవుట్ చేయలేరు తెలుసా. అవును, అమ్మ తప్ప. అమ్మ బౌలింగ్ వేస్తే చాలు, అదేంటో డాడ్ ఎప్పుడూ అవుట్ అయిపోయేవారు. ఏంటి, ఆయన గేమ్ కూడా ఆడతారా? మ్మ్. ఆడతారానా? అసలు ఇంట్లో మేము చూసే డాడ్, పిక్నిక్ లో మేము చూసే డాడ్ ఒకరేనా అనిపించేలా ఆడతారు తెలుసా. అల్లరి చేస్తారు. టోటల్ గా డాడ్ చాలా కూల్ గా ఉంటారు. ఇవాళ నువ్వు కూడా చూస్తావు కదా. అయ్యో, మీరు చెప్పేది చూస్తుంటే నాకు ఆయన అలా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. బాగీ 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 గలగల గోదారి స్వరాలు గణగణ గుడి గంటల లయలు జామున వీల కాంతులు చల చల్లని గాలుల అలలు చిటపటమను చినుకుల సడులు వెన్నెల రాత్రి చందమామ పాటలు త్యాగరాజు ఐ లవ్ యు బాగీ. మనసునదిలో తేలుతున్న నా అందాల జ్ఞాపకాలు గలగల గోదారి స్వరాలు గణగణ గుడి గంటల లయలు వేకువ జామున వీల వీల కాంతులు. చిన్న చిన్న రెక్కల పూలు చిందాడు ఆవరి చేలు నాతోటి ఊసులు చెప్పి చిన్నారులు. హలో డ్రీమ్ గర్ల్, ఆ డ్రీమ్ ల్యాండ్ నుంచి బయటికి రా అమ్మా. ఆ, సరే సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి. మీ డాడీ మూడ్ చేంజ్ అయ్యేలోపు మనం వెళ్ళాలి. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.